రైతన్నలకు గుడ్ న్యూస్. అదేంటంటే పీఎం కిసాన్ నుంచి 22వ ఇన్‌స్టాల్‌మెంట్ డబ్బులు ఎప్పుడు వస్తాయి అనేటువంటిది చానా మంది రైతన్నలైతే ఎదురు చూస్తున్నారు. మనకు తాజా అప్‌డేట్ అయితే రావటం జరిగింది. ఆ అప్‌డేట్ ఏమిటంటే మీ పేరు జాబితాలో ఉందో లేదో ఆన్‌లైన్‌లో ఏ విధంగా చెక్ చేసుకోవాలనేదైతే అఫీషియల్‌గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అంటే పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో పేర్లు అందుబాటులో ఉన్నాయి. మరి ఏ విధంగా చెక్ చేసుకోవాలి? ఏంది కథ? ఏమి తప్పులు ఉంటే ఇలా వస్తుంది అనేది విషయాన్ని తెలుసుకుందాం. వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళితే దేశవ్యాప్తంగా కోట్లాది రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పిందనే చెప్పాలి. పీఎం కిసాన్ ఫార్మర్స్ లిస్ట్ 2026 అధికారికంగా విడుదలైన ఆన్‌లైన్‌లో అందుబాటులోకి అయితే వచ్చేసింది. చిన్న మరియు సన్నకారు రైతులకు సాగు ఖర్చుల భారం తగ్గించేందుకు అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావటానికి ముందుగా అయితే ఫార్మర్స్ లిస్ట్ అయితే వచ్చేస్తుంది. సో, అదైతే మనకు వచ్చేసిందనమాట. ఈ పథకం కింద ఏటా 6,000 ఆర్థిక సహాయం అందుతుంది. అయితే 2026 కొత్త ఆర్థిక లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందా? లేదా? మళ్ళీ ఈసారి కూడా మీకు డబ్బులు రావా? నిలిచిపోయే అవకాశం ఉందా? అనేది ఒకసారి వీడియోని చివరి వరకు చూస్తే అర్థమైతుంది. అందుకే ప్రతి ఒక్క రైతు తప్పనిసరిగా తమ పేరు లిస్టులో ఉందో లేదో ఒకసారి పరిశీలించుకోవడం చాలా అవసరం అయితే చెప్పాలి. మళ్ళీ పీఎం కిసాన్ యొక్క ముఖ్య వివరాలేమిటంటే పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు అందుతున్న ముఖ్య అంశాలివే. పథకం పేరు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన. వార్షిక ఆదాయానికి అంటే సంవత్సరంలో 3 విడతలుగా 2000, 2000, 2000 టోటల్‌గా 6,000 అయితే కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ టు బెనిఫిషియరీ డీబీటీ పద్ధతి ద్వారా మధ్యవర్తి లేకుండా డైరెక్ట్ రైతన్న ఖాతాలోకైతే జమ చేయడం జరుగుతుంది. అధికారిక వెబ్‌సైట్‌లో మనం ఏదైనా చెక్ చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా చేసుకోవచ్చు. ఈ మొత్తం నేరుగా రైతుల ఆధార్ లింక్ అయినటువంటి బ్యాంక్ ఖాతాలో మాత్రమే జమ అయితుంది. ఇప్పటికి వరకు డబ్బులు రాలేదు, ప్రాబ్లమ్స్ ఉన్నాయనే వాళ్ళు తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి ఆధార్ లింకు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలని నా యొక్క మనవి. ఆన్‌లైన్‌లో పేరు చెక్ చేసుకునే విధానం ఎలా? మరి మీ ఇంట్లో చదువుకున్న వాళ్ళు లేదా కొంచెం ఎడ్యుకేటెడ్ వాళ్ళుంటే తప్పనిసరిగా పీఎం కిసాన్ అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చి చెక్ చేసుకోవాల్సిందిగా నేనొకటి సూచిస్తున్నాను. మీ గ్రామానికి సంబంధించిన లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి ఈ సులభమైన స్టెప్స్ ఫాలో అయ్యి తెలుసుకోండి. ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌కి ఓపెన్ చేయాలి. హోమ్ పేజ్‌లో కనిపించే ఫార్మర్ కార్నర్‌లో విభాగంలో బెనిఫిషియరీ లిస్ట్ అనేదైతే అవుతుంది. ఆ బెనిఫిషియరీ లిస్ట్‌లో అక్కడ మీ రాష్ట్రం, జిల్లా, మండలం లేదా బ్లాక్ మరియు గ్రామం వివరాలు ఎంచుకోవాలి. అన్ని వివరాలు నమోదు చేసిన తర్వాత గెట్ రిపోర్ట్ అని కొట్టంగానే అక్కడ ఒక రిపోర్ట్ వస్తుంది. ఇప్పుడు మీ గ్రామానికి సంబంధించిన పూర్తి జాబితా కనిపిస్తుంది. అందులో మీ పేరు ఉందో లేదో జాగ్రత్తగా తెలుసుకోండి, చూసుకోండి. ఇన్ కేస్ మీ పేరు గాని అందులో రాకపోతే మీకు చాలా ప్రాబ్లమ్ ఉందనే చెప్పాలి. అంటే ఏ విధంగా అంటే బ్యాంకు లింకు కాకపోవడం, పాస్, పట్టా, బుక్కు, పుస్తకాలు సంథింగ్ ఇలాంటివంటి డాక్యుమెంట్స్‌లు తప్పుగా ఉండటం, మీది లింక్ కాకపోవడం ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఇన్ కేస్ మీకు బెనిఫిషియరీ లిస్ట్‌లో మెన్షన్ చేస్తే మటుకు తెలుసుకోండి. లేదంటే ఆధార్ సెంటర్‌లో ఏం ప్రాబ్లమ్ ఉందో ఒకసారి చెక్ చేసుకొని డబ్బులు వచ్చే విధంగా అయితే చేసుకోండి. మరి సాగు పెట్టుబడి ఆర్థిక భరోసా లభిస్తుంది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కొనుగోలుకు ప్రతి ఏటా అంటే 6,000 అమలు చేస్తుంది. ప్రతి సీజన్‌కైతే 2,000 చొప్పున అందిస్తుంది. మరి లిస్ట్‌లో పేరు ఉండాలంటే అవసరమైన ముఖ్య డాక్యుమెంట్స్ ఏంటి? విషయాలేంటి? ఏం తప్పులు చేశారనేది ఇక్కడ క్లియర్ కట్‌గా ఉంది. ఒకసారి తెలుసుకోండి. మీ పేరు పీఎం కిసాన్ ఫార్మర్స్ లిస్ట్ 2026లో ఉండాలంటే ఈ వివరాలు తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే మీ పేరు అందులో ఉంటుంది లేదా లేదు అని మీరు అనుకోవాలి. ఆధార్ కార్డ్ బ్యాంకు ఖాతాతో మరియు పీఎం కిసాన్ అకౌంట్‌తో లింక్ అయి ఉండాలి. ఇది నంబర్ 1 పాయింట్. భూమి రికార్డులో రైతు పేరు స్పష్టంగా నమోదు అయి ఉండాలి. బ్యాంక్ ఖాతా యాక్టివ్‌గా ఉండాలి మరియు డీబీటీ సదుపాయం అనేబుల్ అయి ఉండాలి. అంటే వాళ్ళు ఎయ్యంగానే మీ అకౌంట్‌కి వచ్చే విధంగా ఎనేబుల్ అయితే ఉండాలి. ప్రతి రైతు తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేసి ఉండాలి. అంటే ప్రతి దానికి ఈవైసీ, పాన్ కార్డ్ లింక్ ప్రతి దానికైతే లింక్ చేసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనీ వేసిన వెంటనే అంటే పీఎం కిసాన్ వాళ్ళు మనీ వేసిన వెంటనే డైరెక్ట్ డీబీటీ పద్ధతి ద్వారా మీ అకౌంట్‌లోకైతే నేరుగా అమౌంట్ వస్తుంది. ఎవరి మధ్యవర్తి లేకుండా, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, ఎలాంటి తిప్పలు లేకుండా బ్యాంక్‌లోకైతే వస్తుంది. సో ఫ్రెండ్స్ మీకు తప్పులు ఉన్నాయంటే ఇవే. ఒకసారి చెక్ చేసుకొని మీ సేవా సెంటర్‌లో వెళ్లి లేదా బెనిఫిషియరీ లిస్ట్‌లో చెక్ చేసుకొని, నమోదు చేసుకొని తప్పనిసరిగా మీరు కూడా మనీ గెట్ పొందండి. థాంక్ యూ.